మరియు నిరంతర స్తోత్రార్హుడా, నీ ఘనమైన బలమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం. మీరు వాక్యమైన దేవుడు ప్రభువా, మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మార్చబడతాయి. మీరు మాట్లాడితే మోడుబారిపోయిన మా జీవితాలు చిగురించబడతాయి ప్రభా. మారాలంటే మా బ్రతుకులు మాధుర్యంగా మార్చబడతాయి ప్రభా. చీకటిలంటే మా బ్రతుకులు వెలుగుతో నింపబడుతుంది ప్రభా. అసమాధానంతో ఉన్న మమ్మల్ని సమాధానంతో నింపమని, నీ వాక్యం ద్వారా గొప్ప కార్యాలు జరిగించే మమ్మల్ని పంపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దూరాన సమీపాన ఈ లైవ్లో వాక్యం వింటున్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం మీ వద్దకు వస్తున్నప్పుడు దయచేసి వినండి, అనేక మందికి షేర్ చేయమని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయమును కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠిరోగి. చాలు, అతడు కుష్ఠిరోగి. ఈరోజు నయమాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. మొదటిగా నయమాను అన్న మాటకున్న అర్థం ఏంటంటే సుఖము అని అర్థం, లేదా ఆనందము అని అర్థం, లేదా ఆహ్లాదకరమైనదని అర్థం. సుఖము లేదా ఆనందం. ఈ నయమాను పేరుకు తగినట్టుగా సుఖానికి ఆనందానికి గుర్తుగా ఉంటూ ఉన్నాడు కదా. నేను అంటాను, అతను అందరూ అనుకున్నట్టుగా తన జీవితంలో సంతోషం లేదు, తన జీవితంలో ఆనందము లేదు, తన జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణము లేనే లేదు. పేరుంది కానీ ఆ పేరుకు తగినట్టుగా తన జీవితం అంతా కూడా విషాదం, బాధ, వేదన, దుఃఖము తనని భయంకరంగా పట్టి పీడిస్తూ ఉంది. ఈయన సిరియా దేశంలోనే గొప్ప ఘనుడు, సైన్య అధ్యక్షుడు. అంత మాత్రమే కాదు, ఇతని ద్వారా దేవుడే సిరియా దేశానికి ఎన్నో విజయాలు చేకూర్చాడు. ఈయన యుద్ధానికి వెళితే చాలు ఓటమనేది ఎరగని వ్యక్తి, పరాక్రమశాలి, బలవంతుడు. తన జీవితంలో ఓటమనేది లేదు అసలు. ఈ యొక్క సిరియా దేశంలోనే కావచ్చు, ఇతర దేశంలోనే కావచ్చు, అతన్ని బాగా గణపరిచేవారు. ఉంటే నయమాను లాగా మనం ఉండాలి. నయమాను ఆ దేశంలో ఉన్నాడు కనుక వారికి ఎన్నో విజయాలు వస్తూ ఉన్నాయి. ఆయన పరాక్రమ కలిగిన వాడు, ధైర్యవంతుడు అని అనేక మంది చేత కొనియాడబడుచున్న వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఆ దేశపు రాజు చేత ఘనపరచబడిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారి చేత కూడా ఘనత నొందిన వ్యక్తి. ఈయన చాలా పరాక్రమశాలి. అయితే విషాదం, బాధాకరమైన విషయం ఏంటంటే అతనికి కుష్టి కలిగి ఉన్నాడు. అతను కుష్టి రోగి. బయట కనపడితేనేమో అందంగా కనపడుతున్నాడు, యుద్ధ వీరుడిగా కనపడుతున్నాడు.
ఇజ్రాయేలు ప్రజలకి వణుకుని పుట్టించేవాడుగా కనపడుతున్నాడు. కానీ సాయంకాలం అయితే చాలు, చీకటి పడితే చాలు, వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, ఎవరికి చెప్పుకోలేని సమస్య, తను లోపల కుమిలిపోతూ ఉన్నాడు. కుమిలిపోతూ ఉంటే ఒక రోజున తన భార్యకి తెలుసు కదండి భర్త ఎలాంటి వాడో. ఆ బాధని చూడలేక ఒక రోజు వచ్చి తన భార్యతో అంటున్నాడు, అమ్మా, నేను బయట చాలా గొప్పవాడుగా కనపడుతున్నాను, కానీ అందరి దృష్టిలో నేను చాలా బలవంతుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, ఎన్నో విజయాలను చేకూర్చేవాడుగా కనపడుతున్నాను, కానీ నా జీవితంలో సంతోషం లేదు, నా దేహంలో ఆరోగ్యము లేదు, రోజు నేను క్షీణించిపోతూ ఉన్నాను, ఈ వ్యాధి రోజుకి ఎక్కువైపోతూ ఉన్నది అని నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉన్నాడు. ఈ రోజున కూడా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా పైకి అందరికీ నవ్వుతో కనపడవచ్చు, పైకి అందరికీ సంతోషంగా నువ్వు కనపడవచ్చు, పైకి అందరికీ నువ్వు గొప్ప వ్యక్తిగా కనపడవచ్చు, డబ్బున్న వ్యక్తిగా కనపడవచ్చు, గొప్ప కులస్తుడుగా కనపడవచ్చు, గొప్ప స్థితిగతులు కలిగిన వ్యక్తిగా నువ్వు కనపడచ్చేమో, కానీ సాయంకాలం అయినప్పుడు, రాత్రి అయినప్పుడు నీకు కలిగిన బాధ అంతా ఇంత కాదు కదా. ఈ రోజున నయమాను వలె నీవు కూడా దేవుని యొద్దకు వెళ్ళేదానిగా ఉంటే, దేవుని ఆశ్రయించేదానిగా ఉంటే, ఖచ్చితంగా నయమాను కుష్టి తొలగిపోనట్లుగా నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన కుష్టి తొలగిపోవునుగాక. మనకు కలిగిన ఆత్మ సంబంధమైన కుష్టి ఏంటో తెలుసా? నువ్వేదో సంఘంలో గొప్ప పాటగాడవనో, గొప్ప ఆటగాడవనో, లేదా గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తివనో, లేదా గొప్ప ప్రసంగికుడువనో, ఏదో ఒకటి మనలో ఉంటూ ఉంటుంది. దాన్ని బట్టి మనం అతిశయపడుతూ ఉంటాం. అది కుష్టిగా బైబిల్ పరిగణిస్తూ ఉంది. అపోస్తలుడు పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను. ప్రతిసారి కూడా నువ్వు ఈ రీతిగా వాడబడుతున్నప్పుడు ఈ మాట మాట్లాడాలి, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను. దేవుని కృప లేనిదే నేను వాడబడలేను. దేవుని కృప లేనిదే ఈ అవకాశం నాకు రాదు. దేవుని కృప లేనిదే నాకు ఇంత ఘనమైన స్థితి నాకు రాదని నువ్వు తగ్గించుకుంటూ దేవుని ఘనపరిచేదానిగా ఉందవుగాక. ఈ మాటలు మీరు గమనిస్తే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను, ఇతడు సిరియా దేశంలో సైన్య అధ్యక్షుడిగా ఉంటూ ఉన్నాడు. సైన్య అధ్యక్షుడు అంటే 100 మంది సైన్యానికి అధికారి. ఆ 100 మంది సైన్యాన్ని ఒక తాటి మీదకు నడిపిస్తాడు. వాళ్ళకి ఎలా యుద్ధాలు చేయాలో నేర్పిస్తాడు, ఎప్పుడు యుద్ధం చేయాలో నేర్పిస్తాడు, ఎలా యుద్ధం చేయాలో నేర్పిస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇతను ఒక మిలిటరీలో ఒక కమాండర్. చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, చాలా డిసిప్లిన్ కలిగిన వ్యక్తి కూడా. అయితే ఒక్కొక్కటిగా మనం ఒక్కొక్క మాటలో నుంచి ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుందాం. సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు, ఒక మాట మీరు గమనించండి, ఇక్కడ ఆగండి. ఇతను ఇంతకే క్రైస్తవుడా, అన్యుడా? ఆలోచన చేయండి. క్రైస్తవుడు అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి, అన్యుడు అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ముందు క్రైస్తవుడు అన్నవాడు చేతులు పైకెత్తండి. దేవుని నమ్ముకున్నవాడు ఇతడు క్రైస్తవుడు గనుకనే, దేవుని నమ్ముకున్నవాడు గనుకనే ఇన్ని విజయాలు దేవుడు ఇచ్చాడు అన్న వాళ్ళు ఎవరుండే చేతి పైకెత్తండి. ఎవరైతే షాలేం రాజు ఒక్కడే ఎత్తాడు. తమ్ముడు దీని గురించి నీకు తర్వాత చెప్తాను, లైవ్లో వేస్ట్ కానీ. ఓకే, రైట్. ఇప్పుడు అతను అన్యుడు, అతను దేవుని ఎరగనివాడు, అసలు ఎప్పుడు కూడా అతను మందిరానికి వెళ్ళడు, దేవుని కార్యాలు కానీ దేవుని యొక్క విషయాలు కానీ అతనికి తెలియదు అన్న వాళ్ళు చేయగలుగుతుంది. అటు ఇటు కాకుండా ఉన్నారు కొంతమంది.
రైట్. వాస్తవానికి ఇతడు క్రైస్తవుడు కాదు. ఇతడు ఎవరంటే ఒక అన్యుడు, దేవుని ఎరగనివాడు, దేవుని కార్యములు ఎరగనివాడు, దేవుని పరాక్రమం ఎరగనివాడు, దేవుని గొప్పతనం ఎరగనివాడు. అయితే మరి అతనికి ఎందుకు విజయాలు ఇచ్చాడు? అక్కడే మీరు ఆ మాటలో మీకు అర్థం ఉంది. అక్కడ చూడండి, ఆ దేశముకు ఆయన జయం కలగజేసి ఉన్నాడు కనుక అతడు ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరు కలగజేశారు అతనికి జయము? ఆ మాట చదవాలి. యెహోవాయే అతనికి జయమును కలగజేసెను. మనం అందరం అనుకుంటాం ఒక్కొక్కసారి, ఈ ప్రశ్న ఖచ్చితంగా మన అందరికి వస్తుంది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, అతడు దేవుణ్ణి నమ్ముకోలేదు కదా, నాకు సరైన ఉద్యోగం లేదు, అతను దేవుణ్ణి నమ్ముకోకపోయినా మంచి ఉద్యోగంలో ఉన్నాడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నా నాకు 10,000 శాలరీయే, దేవుణ్ణి నమ్ముకున్న వాడికి 30,000 శాలరీ. నేను దేవుణ్ణి నమ్ముకోలేదు, నేను రెంటింట్లో ఉంటున్నాను, దేవుణ్ణి నమ్ముకోకపోయినా అతను సొంత ఇంటిలో ఉంటున్నాడు. నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ అదే కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం ఉంటున్నాను, దేవుణ్ణి నమ్ముకోలేనివాడు మంచి పొజిషన్లో ఉంటూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, దేవుణ్ణి నమ్ముకున్నా కానీ దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను ఎందుకు ఘనపరచట్లేదు, నన్ను ఎందుకు దేవుడు హెచ్చించట్లేదు, నన్ను ఎందుకు దేవుడు వాడుకోవట్లేదు అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మీకు ఒక మాట చెప్తాను, నీతి న్యాయంగా యథార్థంగా ఎవరైతే బ్రతుకుతారో వారి పట్ల దేవుడు లోక సంబంధమైన విషయంలో అందరినీ సమానంగానే చూస్తాడు. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని ప్రభు దృష్టిలో ఉండదు. ఆయన పక్షపాతి కాదు. ఇతనిలో ఉన్న గుణం ఏంటంటే యథార్థవంతుడు, ఇతనిలో ఉన్నది ఏంటంటే న్యాయవంతుడు. అందుకనే అతనికి దేవుడు తోడై ఉన్నాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ప్రతి విషయంలో నీకు విజయమే. పట్టిందల్లా బంగారము అంటారు కదా, అలాగవుతుంది. నువ్వు ఏ పని పట్టుకో, నువ్వు ఏ పని చేయి, విజయవంత విజయం ఇస్తూ ఉంటాడు దేవుడు. దేవుడు మనకు తోడై లేకపోతే పట్టిందల్లా బంగారం కాదు కదా, పట్టిందల్లా ఏమైతే చెప్పండి, బొగ్గైపోతుంది. దేవుడు యథార్థవంతులు బలపరుచుటకు లోకమంతా సంచరిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ వాక్యముని యథార్థవంతులుగా ఉన్నారో, నా బిడ్డలు ఎవరైతే యథార్థవంతులుగా ఉన్నారో వాళ్ళందరినీ తేరు చూస్తూ ఉన్నాడు. నువ్వు భక్తి విషయంలో యథార్థత ఉందా? నీతి విషయంలో యథార్థత ఉందా? నీ ఇరుగు పొరుగు పట్ల నీకు యథార్థత ఉందా? దేవుని పట్ల నీకు యథార్థత ఉందా? అయితే నీ యొద్దకు దేవుడు వచ్చి నీకు విజయం ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇది మొదటి అనుభవం మీకు అర్థమైంది. అన్యుడైనా సరే, దేవుడు నమ్ముకున్నవాడైనా సరే, దేవుడు తోడై ఉంటే అతనికి విజయాలు దేవుడు అనుగ్రహిస్తాడు. రైట్. రెండోదిగా, ఇతనికి దేవుడు తోడై ఉండటం వల్ల ఇతను ఎవరి దృష్టిలో గనుడుగా ఉన్నాడు? తన యజమానుని దృష్టిలో గనుడై దయ పొందిన వాడిగా ఉన్నాడు. రెండో అనుభవం ఏంటి తెలుసా? ఇతను ఏ దేశంలో అయితే ఉంటున్నాడో, ఏ దేశంలో అయితే పరిపాలన చేసే రాజు ఉన్నాడో, అతని ఎదుట ఈ సైన్యాధ్యక్షుడు ఎలాగున్నాడంటే దయ పొందిన వాడిగా ఉన్నాడు, గనుడై ఉన్నాడు. నయమాను చూస్తే చాలా రాజు ఉంటే నా దేశానికి ఇలాంటి వ్యక్తి ఒక ఉంటే చాలు కదా. అతను ఏం అడిగినా ఆ రాజు ఉట్టిని చేస్తూ ఉంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? రాజు దయ పొందుకున్నాడు. రెండోది, అతను ఘనుడుగా ఉన్నాడు. నేనంటాను, పరమరాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎదుటకు నువ్వు వస్తున్నావు కదా, నీవు కూడా పరాక్రమవంతురాలవే కదా, నీవు కూడా పరాక్రమవంతుడివే కదా. దేవుని సైన్యంలో మనం కూడా ఉన్నాం కదా. మనము కూడా యుద్ధాలు చేస్తున్నామా, మౌనంగా ఉంటున్నామా? ఆత్మీయంగా నువ్వు ఆలోచన చేయి. ఇప్పుడు నువ్వు ఎవరు సైన్యంలో ఉన్నావు?
దేవుని సైన్యంలో మనం ఉన్నాము. ఇప్పుడు నువ్వు బయట లేవు. ఎప్పుడైతే నువ్వు లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డావో, పాపం నుంచి ప్రత్యేకించబడ్డావో, లోకాశ్రం నుంచి ప్రత్యేకించబడ్డావో, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో, ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే వాక్యం ద్వారా పట్టబడి వాక్యంలో స్థిరపరచబడ్డావో, ఇప్పుడు నువ్వు సంఘంలో కాదు కానీ నువ్వు దేవుని సైన్యంలోనే ఉన్నావు. దేవుని సైన్యంలో ఉన్న మనము మౌనంగా ఉండకుండా యుద్ధం చేసేవారిగా ఉండాలి. ఈ దండపాలెంలో నువ్వు పనిచేసే వ్యక్తిగా ఉంటున్నావా, సోమరపోతుగా ఉంటున్నావా? ఈ సైన్య అధ్యక్షుడి విషయంలో చూస్తే రాజు దయ పొందుకున్నవాడిగా ఉన్నాడు. రెండోది గనుడుగా ఉంటూ ఉన్నాడు. దాని తర్వాత ఇంకొక మాట చదువుకుందాం. అతడు చాలు. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఇతను సైన్యముతో ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు? ఇప్పుడు సిరియా దేశంలో నుండి ఇజ్రాయేల్ దేశంలోనికి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. వెళుతూ ఒక సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. సైన్యాన్ని తీసుకుని, మీకు ముందే చెప్పాను కదా, దేవుడు అతనికి తోడై ఉన్నాడని. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుకనే ఎటువంటి వారి మీదైనా ఆయన అతనికి విజయం ఇస్తూ ఉన్నాడు. విజయం ఇచ్చాడు. ఆ విజయం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలందరూ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అందులో కొంతమందిని యవనస్తులను, వారికి ఉపయోగపడే వ్యక్తులను చెరపట్టి వారు తీసుకుని సిరియా దేశానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే చెరపట్టి సిరియా దేశానికి వెళ్ళిపోయాడో కొంతమంది యవనస్తులను, కొంతమంది యవనురాళ్లను ఆయా పనులకు వాడుకుంటూ ఉన్నారు. బానిసలుగా వాడుకుంటూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే, మీకు అర్థమయ్యే వాడిక భాషలో చెప్పాలంటే, పాలేతనం చేయించుకుంటూ ఉన్నారు. వెట్టి పనులు చేయించుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఒక చిన్నదాన్ని మాత్రం నా భార్యకు తోడుగా ఉంటుంది, నా భార్యకు సహకారిగా ఉంటుంది, నా భార్యకు అన్ని పనులుగా తోడుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక చిన్నదాన్ని మాత్రం పట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి తీసుకువెళ్ళి ఆ చిన్నది కూడా తక్కువది కాదు, చాలా ధైర్యవంతురాలు. ఒకరోజు ఆమె గురించి చెప్తాను వివరంగా. ఆమె ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా, అయ్యో నేను చెరపట్టబడ్డానే, నేను అమ్ముడుపోయానే, నేను దొంగలించబడ్డానే, నేను దోచుకోబడ్డానే అని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా ఆ నయమాన్ ఇంటిలో ఒక పరిచారకురాలుగా ఉంటూ ఉంది. యజమానుడికి యజమానురాలికి పరిచర్య చేస్తూ ఉంది. చేస్తూ ఉంటే ఆ ఇంటిలో మొదట్లో ఒక బానిసగా వెళ్ళింది, కానీ కాలక్రమేణా ఏం జరిగిందో తెలుసా? వాళ్ళకు ఒక కూతురుగా మార్చబడింది. ఎప్పుడైతే కూతురుగా మార్చబడిందో ఇక వాళ్ళతో చనువుగా ఉండటం ప్రారంభించింది. వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తుంది, వాళ్ళతో కలిసి కూర్చుంటుంది, కలిసి మాట్లాడుతూ ఉంటే ఒక రోజున నయమాన్ భార్య ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. అమ్మ, నాలో ఈ భయంకర కుష్టి వేధిస్తూ ఉంది. ఎన్నో దేశాల్లో ఉన్న వైద్యులను నేను సంప్రదించాను, కానీ ఈ కుష్టి పోవట్లేదు. బయట ఎన్నో విజయాలు సాధించి ఇంటికి వస్తున్నాను, కానీ ఆ సంతోషము సాయంకాలం అయితే చాలు, చీకటి పడితే చాలు నన్ను వేధిస్తూ ఉంది, నన్ను బాధ పెడుతూ ఉందమ్మా అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు. తన భార్య ఏమో ఓదారుస్తూ ఉంది. ఈ మాటలన్నీ కూడా ఆ ఇంటిలోనే చిన్నది విని ఒకసారి ఆయన మరలా ఉదయం అయినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు, నయమాన్ భార్య ఒంటరిగా ఉన్నప్పుడు ఆ చిన్న దగ్గరికి వెళ్ళి ఒక చిన్న సలహా ఇచ్చిందంట. చదవండి ఆ మాటలు. అది అబ్బా ఏమంటుంది చూడండి.
ఇప్పుడు ఆ ఇంటికి యజమానురాలు దగ్గరికి వెళ్ళింది కదా, చాలా చనువుగా ఉంది కదా, చాలా ప్రేమగా మాట్లాడుతుంది కదా, వాళ్ళకి కలిసిపోయింది కదా. వాస్తవానికి ఆమె ఏం మాట్లాడాలంటే, అమ్మా మా తండ్రి మీద బెంగ తిరిగిందమ్మా, మా తల్లి మీద బెంగ తిరిగిందమ్మా, నేను మీకు ఎంత పరిచయం చేశాను కదా, ఒక్కసారి కొన్ని రోజులు సెలవు ఇప్పించండి అమ్మా, నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని అడగల. లేదంటే అమ్మా నాకు కొంత ధనం అవసరం ఉందమ్మా, మా ఇల్లు కట్టుకోవాలమ్మా, మా అక్కకి పెళ్లి చేయాలను, లేదా మా తమ్ముడికి పెళ్లి చేయాలనో, లేదా మా స్థితిగతులు ఎలాగ ఉన్నాయనో ఏమాత్రమో యజమానురాలకి చెప్పల. చిన్నది అని అంటే అర్థం ఏంటి తెలుసా? గొప్పది అని అర్థం. నువ్వు పరిచర్యలు ఎప్పుడు కూడా చిన్నవాడిగా చిన్నదానిగా ఉండాలి. చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటిని కోరుకోరు, ఇతర క్షేమాన్ని కోరతారు, ఇతర బాగోగులు కోరతారు. అదే పెద్దవాడు అయ్యారనుకోండి, పెద్దవాళ్ళు ఎలాగుంటారంటే అధికారం, పెత్తనం, కమాండింగ్ చేస్తూ ఉంటారు. ఈ చిన్నది అంటుంది, అమ్మా నా యజమానుడు బాధ నేను విన్నాను, ఆ మాటలు నేను విన్నాను, అయితే దీనికి ఒక విరుగుడు ఉంది. ఆ కుష్ఠరోగం పోవాలంటే నేను చెప్పింది చేయండి అమ్మా అని అంటే, చెప్పమ్మా. చూడండి, మనం బాగా బాధలో ఉన్నప్పుడు ఎలాంటి వ్యక్తులు ఏది చెప్పినా మనం ఏం చేస్తాం చెప్పండి? వింటామా వినమా? వింటాం. కానీ ఈ యొక్క నయమాని భార్య విషయంలో మనం గమనిస్తే, చిన్నదని, బానిసని, ఇది నాకు చెప్పేది ఏంటని ఏమాత్రం అనుకోకుండా జాగ్రత్తగా మాటలన్నీ విని, ఇక్కడ ఏమని తెలుసా? నా ఏలిన వాడు ఎక్కడ ఉండాలని కోరుకుంటుందంట చెప్పండి. షోమ్రోనులో నా ఏలినవాడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అది షోమ్రోన్లో ఎవరున్నారు? ప్రవక్త ఉన్నాడు. నా ఏలినవాడు అక్కడ ఉండవాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. చూడండి, నా కోరిక వెండి బంగారం ఇవ్వమని కాదు, నన్ను విడిపించమని కాదు, నన్ను పంపించమని కాదు, నాకు ఏదో నువ్వు కట్టబెట్టాలని కాదు, ఏదో మేడ మీదలు కట్టమని కాదు. నాకు ఒకే ఒక కోరిక ఉందమ్మా. ఆ కోరిక ఏంటంటే, నా యజమానుడు షోమ్రోనులో ప్రవక్త దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున ఆ చిన్నదాని వల్లే నువ్వు దేవుని మందిరంకి వచ్చి ఇలాంటి కోరిక ఎప్పుడైనా కోరావా? దేవుని మందిరానికి వచ్చి మనం ఏం కోరుకుంటామంటే, మా ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వండి, మా ఉద్యోగంలో ఇంక్రిమెంట్ ఇవ్వండి, మా ఉద్యోగంలో ఐక్యం ఇవ్వండి, లేదా మా పిల్లలు పెళ్లి చేయండి, లేదా మాకు గర్భఫలాలు ఇవ్వండి, లేకపోతే మాకు సొంత ఇంటిని ఇవ్వండి, లేదా మాకు ఒక బైక్ ఇవ్వండి, ఒక కారు ఇవ్వండి. ఇవి మనం కోరుకునేది. ఇవి ఎవరు కోరుకుంటారో తెలుసా? లోకస్తులు కోరుకుంటారు. ఈ ఎవరు కోరుకుంటారో తెలుసా? దేవుని ఎరగని వారు కోరుకుంటారు. ఈ ఎవరు కోరుకుంటారో తెలుసా? దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని ఆనుకునే వారు, దేవుని రుచి చూడని వారు ఇవి కోరుకుంటూ ఉంటారు. కానీ నీవు నేను ఏం కోరుకోవాలి తెలుసా? పర సంబంధమైన వాటిని మనం కోరుకుందాము గాక. ప్రభు అంటాడు కదా, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు ఏది అవసరమో సమస్తము నేను సమకూరుస్తాను. ఇది మనం కోరుకోవాల్సింది. అయ్యా నేను ఎలా ప్రార్థించాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి, ఎలా నీ సన్నిధిలో ఎదగాలి, ఎలా వాక్యంలో ఎదగాలి, ఎలా విశ్వాసంలో ఎదగాలి, ఎలా నీతిలో ఎదగాలి, ఎలా నేను ఇతరుల్ని మీ యొద్దకు ఆకర్షించాలి, ఎలా సువార్త ప్రకటించాలి, ఎలాగ ఆత్మలు సంపాదించాలి, ఎలా నీ పరిచయలు వాడబడాలి, ఇలాంటివి నువ్వు కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, నీవు దేవునికి బానిసగా మార్చబడితే లోకమే నీకు బానిసగా మార్చబడును గాక. లోకం నీకు బానిసగా మార్చబడుతుంది. అయితే నీవు నేను మొదటగా దేవునికి బానిసలుగా మార్చబడాలి. మనుషులకు కాదు సుమి, దేవునికే మనము బానిసలుగా మార్చబడాలి, ఒక శిష్యుగా మార్చబడాలి. అలా రీతిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో దేవుని నేను ఘనపరచును గాక. ఇక్కడ ఆ తల్లికి వివరాలన్నీ చెప్తుంది.
షోమ్రోను పంపించిన నా యజమానుణ్ణి. అక్కడ ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తను ఏమంటుంది తెలుసా? నా ఏలినవాడు. సేవకుని ఏమంటుంది చెప్పండి? నా ఏలినవాడు. ఎంత గౌరవిస్తుందో చూడండి. చాలామంది సేవకుని గౌరవించడం రావట్లా. సేవకుని గౌరవించలేని నీవు దేవుని ఏం గౌరవిస్తా చెప్పు? సేవకుని ఘనపరచిన చేతకాని నీవు దేవుని ఎక్కడ ఘనపరుస్తావు? నువ్వు దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఎంత చనువుగా దైవజనుడు ఉన్నప్పటికీ కూడా మన హద్దుల్లో మనం ఉండటం మంచిది. దైవజనుడిని ప్రేమించాలి, దైవజనుడిని ఘనపరచాలి. దైవజనుడు అవకాశం ఇస్తున్నాడు కాదని, చనువిస్తున్నాడు కాదని, పరిస్థితులు ఉన్నాయని కాదు మనం ఏమాత్రం కూడా దాన్ని నీ స్వలాభం కొరకు వాడుకోకూడదు. దైవజనుడు దైవజనుడే, విశ్వాసి విశ్వాసే, గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. వీళ్ళిద్దరికి ఎప్పుడు కూడా ఉండదు, డిస్టెన్స్ ఉండాలి. ఏమంటుంది అక్కడ చూడండి, నా యజమానుడు ఉన్నాడు, నా ఏలినవాడు ఉన్నాడు. చదవమ్మా. అతడు చూడండి ఏమంటుందమ్మి? అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయవలని తన యజమానురాలు తందను. అమ్మా ఏమి టెన్షన్ పడద్దు. ఆ ప్రవక్త గురించి నాకు బాగా తెలుసు, ఆ దైవజనుడి గురించి నాకు బాగా తెలుసు. ఎంతోమందిని బాగు చేసిన వ్యక్తి, ఎంతోమందిని బలపరిచిన వ్యక్తి, ఎంతోమందిని రేపిన వ్యక్తి, ఎంతోమందిని ప్రభు కొరకు సిద్ధపరిచిన వ్యక్తి, ఎంతోమందిని భయంకరమైన వ్యాధిగ్రస్తుల నుంచి విడిపించిన వ్యక్తి అమ్మ. ఎలీషా గురించి ఆ వ్యక్తికి బాగా తెలుసు. ఎలీషాలో గొప్పతనం ఏంటి తెలుసా? ఏలియా తన గురువు గారేమో 14 అద్భుతాలు చేశాడట. 7 అద్భుతాలు చేశాడు. ఈయన ఎన్ని అద్భుతాలు చేశాడు? 14. అన్ని అద్భుతాల కంటే భయంకరమైన అద్భుతం, నాకు ఇష్టమైన అద్భుతం ఏంటి తెలుసా? అతడు చనిపోయినప్పటికీ కూడా, సమాధి చేయబడినప్పటికీ కూడా అతని అభిషేకం ఎముకల్లో నుంచి బయటకు వచ్చి చనిపోయిన ఒక సైన్యంలో చనిపోయిన వ్యక్తిని బ్రతికించింది. చచ్చిన శవాన్ని లేపిన అభిషేకం ఎలీషాది. ఇవన్నీ గమనించి అతను గొప్ప ప్రవక్తమ్మ. అతని దగ్గర పంపిస్తే ఏ వైద్యుల్ని సంప్రదించ అవసరంలా, నీ ధనాన్ని వెచ్చించే అవసరంలా, మీ సమయాన్ని వృధాగా ఖర్చు పెట్టిన అవసరం లేదు, మీరు దుఃఖపడిన అవసరం లేదు. ఈ రాత్రే మీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి అని చెప్పి కొన్ని ధైర్యపు మాటలు చెప్తే, ఆమె చెప్పింది ఎలా చెప్పిందో అలాగే ఆ తల్లి ఏం చేసింది తెలుసా? స్వీకరించింది. నువ్వెవతవి నాకు చెప్పడం, నీవెంత నీ బ్రతికెంత అని అనుకోలే. ఈ విషయాలు చాలా విషయాలు చెప్తే రోజంతా సరిపోదు, కానీ నీకు అర్థం కాదు. కొన్ని విషయాలు చెప్తాను, పైపైన చెప్తాను. చిన్నది ఒక కుష్ఠరోగిని బాగుపడడానికి ఉపయోగపడింది. అలాగా నీ చిన్న జీవితం, నీ చిన్న సాక్ష్యము, నీ చిన్న ప్రార్థన, నీ చిన్న వాక్య జ్ఞానము ఇతరులకు నువ్వు పంచినప్పుడు ఎవరికో ఒకరికి ఆ మాటలు తగిలి వారు కూడా బాగుపడుదురుగాక, స్వస్థపరచబడుదురుగాక, గనులుగా నిలబెట్టబడుదురుగాక. మీకు చెప్తాను ఒక మాట, లోకంలో ఉన్న గనులు గొప్ప దైవజనులుగా పేరు పొందిన వారందరినీ మీరు గమనిస్తే వారికి ఎవరు స్వార్థ చెప్పారో తెలుసా? చిన్నవారే. ప్రపంచంలో పెద్ద సంఘం ఎవరిది? పాల్ యాంగ్చో గారిది. పాల్ యాంగ్చోకి స్వార్థ చెప్పింది ఎవరు? ఒక చిన్నది. కోట్లాది మందికి సువార్తను ప్రకటించిన గొప్ప వ్యక్తి ఎవరు చెప్పండి? ఆయన సువార్త చెప్పింది ఎవరు? మొన్న చెప్పాను మీకు, ఒక టైలర్. బట్టలు కుట్టుకుంటూ బట్టలు పట్టుకెళ్ళాడంటే ఇవ్వడానికి బట్టలు కుడుతూ ఇలా కుడుతూ ఆయన చిన్నవాడిని చూసండి, చిన్నవాడా దేవుణ్ణి నమ్ముకో, నీ బ్రతుకు మార్చబడుతుంది. ఆ చిన్నవాడికి ఆ మాటలు చెప్తూ ఉంటే సండే స్కూల్ నుంచి అలాగ ఎదుగుతూ ప్రపంచానికి గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. టైలర్ చెప్పాడండి. చాలామంది దైవజనులకు ఇప్పుడు వాడబడుతున్న వారందరినీ మీరు వెళ్ళి అడిగితే
నీకెవరు సువార్త చెప్పారు, నువ్వు ఎలాంటి మందిరానికి వెళ్ళావు, ఎలాంటి వాక్యాన్ని విన్నావు, ఎలాంటి దైవజనుడి దగ్గర ఈ మాటలు విన్నావు అని మీరు అడిగితే వాళ్ళు అంటారు, అయ్యా నేను ఏ పెద్ద మందిరానికి వెళ్ళలేదు, ఏ పెద్ద సేవకుడి దగ్గర నేను వాక్యం వినలేదు, కానీ ఇదిగో ఆ కూలి పని చేసే తల్లి చెప్పిందయ్యా, ఆ హోటల్ చెప్పిందయ్యా, ఆ టైలర్ చెప్పాడయ్యా, ఆ మెకానిక్ షాప్లో ఉన్నవాడు చెప్పాడయ్యా. వారి మాటలు, వారు చెప్పింది మెకానికరే కానీ నేను అనుకోలేదు, ఆ టైలర్ కదా నేను అనుకోలేదు, ఆ చిన్న స్థితే కదా నేను అనుకోలేదు, అది దేవుని మాటకి అంగీకరించాను కనుకనే ఈ రోజున గొప్పగా నేను వాడబడుతున్నాను. అలా నువ్వెందుకు చేయకూడదు? అలా నువ్వెందుకు సువార్త ప్రకటించకూడదు? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సువార్త ప్రకటించడం అంటే ఓన్లీ సేవకుడు పని అనుకుంటారు. సువార్త ఎవరైనా ప్రకటించవచ్చు, ఇందులో తారతమ్యం లేదు, కుల మత భేదము లేదు, చదువుకున్నాడా చదువు లేనోడని కాదు. ఇక్కడ ఎవరైనా దేవుని పనిలో వాడబడేవారుగా ఉండాలి. మనమందరము కూడా పనికొచ్చే పాత్రలుగా ఉన్నాము. ఎవరిని కూడా వ్యర్థంగా నా దేవుడు పుట్టించలేదు. నీలో ఉన్న సామర్థ్యత ఏంటో నువ్వు గమనించాలి. నీవు చనిపోయిన రోజు వరకు, నేను చనిపోయిన రోజు వరకు ప్రభు కొరకు మన ప్రయాస పడేవారుగా ఉందుముగాక. కొన్ని ఆత్మలైనా సంపాదించాలండి. నీ పిలుపు ఎప్పుడో నీకు తెలియదు, నా పిలుపు ఎప్పుడో నాకు తెలియదు. ఆ పిలుపునందుకుని మనం వెళ్తున్నప్పుడు నీ వెనకాల నీ సాక్ష్యము ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ సువార్త ద్వారా, లేదా నీ నీ యొక్క ఆత్మ సంబంధ కార్యాల ద్వారా ఎంతమంది నీ వెంట వస్తూ ఉన్నారో ఆలోచన చేయి. బిల్లీ గ్రహం గారు చనిపోయినప్పుడు కోట్ల మంది ఆయన వెనకాల ఉన్నారట, కోట్ల మంది. అలా నువ్వెందుకు ఉండకూడదు? అలా నువ్వెందుకు ప్రయత్నించకూడదు? ఆలోచన చేయి. ఈ చిన్నది నాకెందుకు అనుకోలేదు, నేను ఒక బానిస కదా అని అనుకోలేదు. ధైర్యము చేసి వెళ్ళి యజమానురాలకి విషయాలని చెప్పింది. తను ఏదైతే నేర్చుకుందో, ఏదైతే అనుభవించిందో, ఏదైతే పొందుకుందో, తన దగ్గర ఏదైతే ఉందో దాచుకోకుండా ఏం చేసింది తెలుసా? ఇతరులకి పంచిపెట్టింది. అదే దాచుకుని ఉండుంటే అతను కుష్ఠరోగం బాగుపడేవాడా? మీరు ఆలోచించి బాగుపడేవాడా? లేదే. దేవుని గొప్పతనం మీరు దాచుకోవద్దు సుమి, ఇతరులకు చెప్పండి. రైట్, చదువమ్మా. చాలమ్మా. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి. ఈ మాటలు భార్యకి చెప్పింది, నయమానికి చెప్పలేదు. చిన్నది ఎవరు చెప్పింది? నయమాన్ భార్యకి చెప్పింది. నయమాన్ భార్య నైట్ అయిన తర్వాత, అంటే రాత్రి అయిన తర్వాత తన భర్తకి విషయాలన్నీ చెప్పింది. ఇంతకే యజమానురాలు నమ్మింది, యజమానుడు కూడా నమ్మాడు, రెండు విశ్వసించాడు. ఒకటి నమ్మటం మాత్రమే కాదు, విశ్వసించాలి. విశ్వసించడం మాత్రమే కాదు, మూడోది అనుసరించాలి. రైట్, మళ్ళీ చెప్పండి 3 మాటలు. నమ్మాలి, విశ్వసించాలి, అనుసరించాలి. ఈ 3 ఖచ్చితంగా నీకు ఉండాలి. ఈ 3 అనుభవాలు ఎవరిలో ఉన్నాయనంటే నయమాన్లో ఉన్నాయి. ఈ మాట చెప్పిన వెంటనే ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు రాజు దగ్గరికి వెళ్దామా, ఎప్పుడు రాజు దగ్గర పర్మిషన్ తీసుకుందామా, నా బాధ అంతా ఎప్పుడు రాజుకు చెప్దామా అనే ఆలోచన కలిగి తెల్లవారుతుండగా తొందరగా లేచి సిద్ధపడి స్నానం చేసి రెడీ అయ్యి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా, చెరపట్టబడిన వారిలో ఒక చిన్నది బాగా ఉందని, అందంగా ఉందని, మా భార్యకు తోడుగా ఉంటుందని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను అయ్యా. కానీ ఆ చిన్నది చెప్పిన మాటలు మమ్మల్ని ఎంతో పురుకొల్పినాయి అయ్యా, మమ్మల్ని ఎంతో బలపరిచింది అయ్యా, ఎంతో ధైర్యం నింపింది మాలో, ఎంతో విశ్వాసం నింపింది మాలో. కనుక ఇదిగో ఒక చిన్న అవకాశం మాకు ఇవ్వండి అయ్యా. ఫలానా దేశంలో ఫలానా ప్రవక్త ఉన్నాడట, ఆ ప్రవక్త దగ్గరికి నా విషయమై ఒక కౌరు పంపించండి అయ్యా రాజుకి అన్నాడట. వెంటనే ముందే చదువుకున్నాం కదా, ఈ నయమాను రాజు దయను పొందుకున్నవాడు. ఈ రాజు దగ్గర ఈ నయమానికి మంచి సాక్ష్యం ఉంది.
వెంటనే ఆ మాటలు విన్నంటనే రాజు కూడా ఏం చేయడు తెలుసా? ఆ మాటలు విని ఏ దేశంలో అయితే ప్రవక్త ఉన్నాడో ఆ దేశంలో రాజు కౌరు పంపించాడు. ఒక ఉత్తరం రాశాడు, ఇలాంటి ఉత్తరం ఒకటి రాశాడు, రాసి దాని మీద స్టాంప్ వేసి పంపించి ఒక దూత చేత పంపించాడట. పంపిస్తే అక్కడున్న రాజుకు అర్థం కాల. అతను బట్టలు చింపుకుంటున్నాడు. ఇదేంది ఇది? అతను కుష్ఠరోగం బాగు చేయడానికి ఏమన్నా డాక్టర్నా నేను? ఇదెందుకు నా దగ్గర ఈ కౌరు ఎందుకు పంపించాడు? అంటే నా మీద యుద్ధం చేయడానికి, నా దేశం మీదకి వచ్చి మమ్మల్ని పాడు చేయడానికి ఇతను పన్నిన పన్నంగం కదా ఇది. అంతే కదా. ఇప్పుడు మనకు రోగం వచ్చిందనుకో, మనకు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావా లేదా లాయర్ దగ్గరికి వెళ్తావా? అంతే కదా. కానీ ఇతను అదే అంటున్నాడు, ఇదే నా దగ్గరికి పంపించాడేంటి, నేనేం చేయగలను? పోనీ నా ద్వారా ఏమైనా వెండి బంగారాలు కావాలంటే తిరిగి పంపించగలను, సైన్యం కావాలంటే పంపించగలను, యుద్ధం చేయాలంటే నేను వెళ్ళగలను. కానీ బాగు చేసే పని నాది కాదు కదా, నేను డాక్టర్ని కాదు కదా. ఆ మాట చదవండి. చంపుటకు బ్రతికించుటకు నేనేమన్నా దేవుణ్ణా? అది చూసారా, అతను ఏమంటున్నాడు చూసారా? నేనేమో దేవుణ్ణి బాగు చేయడానికి, నేనేమన్నా డాక్టర్ని బాగు చేయడానికి. ఇంకేమంటున్నాడు? ఒకరికి కలిగిన మాన్పమని. అది చూసా, ఒక క్వశ్చన్ వచ్చింది అతనికి, నేనేం దేవుని కాదే, నా వల్ల ఏమవుతుంది ఇది? నా మీద కక్ష కట్టి ఏదో వంక మీద నా దేశం మీదకి వచ్చి నన్ను పాడు చేయాలని ప్రయత్నం తప్ప మరొకటి కాదు అని ఆలోచన చేసి తల పీక్కుంటున్నాడట, జుట్టు పీక్కుంటున్నాడట, బట్టలు చింపుకుంటున్నాడట. అయ్యో ఏంటి కర్మ నాకు ఇది అని. అయితే కింద మాటలు చదవండి. చాలమ్మా. ఇక్కడ మీరు గమనిస్తే ఈ బట్టలు చింపుకున్న విషయము ఎవరు తెలిసిందట? రాజుకి ఎలా తెలిసింది? క్షమించండి, దైవజనుడికి ఎలా తెలిసింది? ఇప్పుడు రాజు ఇంట్లో ఏదైనా జరిగితే ఊరంతా తెలుస్తుందా లేదా? దేశమంతా తెలుస్తుందా లేదా? ఆ రాజు బట్టలు చింపుకొని చాలామంది వైద్యులు పిలిచాడు, చాలామంది గనులను పిలిచాడు. అయ్యా దీనికి పరిష్కారం ఏంటని అడిగాడు. అడిగితే ఆ నోట ఈ నోట, ఆ నోట ఈ నోట ప్రవక్త దగ్గరికి మాట వెళ్ళింది. వెంటనే ప్రవక్త ఏమన్నాడు తెలుసా? చదవమాట. చాలు. ఇక్కడ చూడండి, నయమాను రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని ఒక లెటర్ తీసుకుని ఆ దేశానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు మీరు ఒక మాట ముందు చదివారు. వస్తూ ఉన్నప్పుడు ఒట్టి చేతులతో వచ్చాడా? ఏమైనా తీసుకుని వచ్చాడా? చూడండి, ఏమైనా తీసుకొచ్చాడా? గుర్రములతోనూ రథములతోనూ వచ్చి చాలు. వచ్చి దేంతో వచ్చాడు తెలుసా? 1 గుర్రములతో వచ్చాడు, 2 రథములతో వచ్చాడు, 3 వెండి బంగారాలతో వచ్చాడు, 4 దుస్తులతో వచ్చాడు, 5 సైన్యముతో వచ్చాడు. ఎంత పరివారముతో, ఒట్టి చేతులతో రాలేదండి. ఎవరి దగ్గరికి? దైవజన్. నేను అంటాను, దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టిగా వెళ్ళకూడదని మనకు తెలుసు. మనలో చాలామందికి తెలియదు అనుకోండి, అది వేరే సంగతే. మనలో చాలామందికి ఏం తెలియదంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదనే విషయం మనలో చాలామందికి తెలీదు. ఈ లైవ్ వింటున్న వరకు కూడా చెప్తున్నాను. కానీ మనకేం తెలుసా? ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు బాగా తెలుసు. మనకేం తెలుసు? ఇది బాగా తెలుసు మనకి. ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళామనుకో, ఏం తెలుసు మనకి? అయ్యో చెప్పండి అమ్మా. పెళ్ళికి వెళ్తే, మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తే, బర్త్డేకి వెళితే, గిఫ్ట్లు పట్టుకెళ్తే బాగా తెలుసు. కానీ ఇవన్నీ నేర్చుకున్నాం, కానీ మనము ఏం నేర్చుకోలేదు తెలుసా? దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలామంది, అంటే ఏదో డబ్బు ఆశించే విషయం నేను చెప్పట్లా, మీ ఆశీర్వాదం కొరకు చెప్తున్నా.
దైవజనుడిని, ఏ దైవజనుడి దగ్గరికి మీరు వెళ్ళినా, ఏ దైవజనుడు మన ఇంటికి వచ్చినా వట్టి చేతులతో మనము పంపించకూడదు. ఇది నేను చెప్తున్నమాట, బైబిల్ చెప్తున్నమాట. ఒక రిఫరెన్స్ చెప్పండి మీ నోటితో మీరు. ఒక వ్యక్తి గురించి చెప్పండి, పోనీ రిఫరెన్స్ అవసరం లేదు. అలాంటి ఎందుకు చెప్తారు మీరు? ఒకవేళ అది వచ్చిందనుకో దాన్ని దాటిపోయి. నేను అంటాను, షారేపేత వెధవరాలు ఉంది కదా, ఆమె దగ్గర దైవజనుడు వెళ్ళాడు. ఆమె ఆ పూటకే, ఆ రోజుకే, క్షమించండి, ఆ పూటకే ఆ 2 రొట్టెలు తిని చనిపోతుంది అని నిర్ణయం చేసుకుంది. ఇలా దైవజనుడు వెళ్ళాడు. వెళ్తే ఆమె ఏం చేసింది? లేదయ్యా, నువ్వు నిన్న మొన్న వచ్చుంటే ఖచ్చితంగా మేము పెట్టేవాళ్ళం. ఇది నాకు నా కొడుకు మాత్రమే ఉంది గనుక ఇది పెట్టలేమని అనొచ్చు. కానీ ఆమె ఏం చేసింది? తన దగ్గర ఉన్నది ఏదో ముందుగా, మీకు మొన్న ఎప్పుడో కానీ ఒక మామిడి చెట్టు దగ్గర దేవుడు చేసిన అద్భుతం అని ఒక మాట నేను చెప్పి యూట్యూబ్లో కూడా పెట్టాను. దేవునికి ఏదైతే ఇవ్వాలనుకున్నారో దాన్ని పొరపాటున ఎంత కరువు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ దశమ భాగంలో ఉన్న బియ్యం తీసుకోకుండా వండి అదే దైవజనుడికి పెట్టారు వాళ్ళు. దాని తర్వాత ఏం జరిగింది? కొన్ని దినాలు అయిన తర్వాత ఏ తోటలో అయితే వారు పని చేశారో ఆ తోట యజమానుడు వచ్చి ఆ తోట అంతటిని కూడా వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంకొక మాట చెప్తాను. ఇజ్రాయేల్కి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు గార్ద బొమ్మలు పోతాయి, అంటే గాడిదలు తప్పిపోతాయి. తప్పిపోతున్నప్పుడు వెళ్తూ ఉంటే తన పనివాడు అన్నాడు, అయ్యా ఈ ఊరిలో, ఈ పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు సమూయేలు. అతని దగ్గరికి వెళ్ళొద్దామయ్యా, అతను విచారణ చేసి చెప్తాడయ్యానంటే ఈ పనివాడు అన్నాడు, సౌలు అన్నాడు, అరే మన దగ్గర ఏమున్నాయి చూసారా, మన దగ్గర ఏమున్నాయి అని అడిగాడు. అయ్యా మన దగ్గర ఏం లేదు కానీ ఒక 2 వెండి నాణాలు మాత్రం ఉన్నాయ్యా, అవి చాలు, యుద్ధం పట్టుకెళ్ళి. మీరిచ్చి నన్ను శోధించుడి, ఆకాశపు వాకిళ్ళు విప్పుతాను. మీ కష్టార్జితం విరవబడాలి, ఇక్కడ మీ బలం విడబడాలి, మీ ధనం విరవబడాలి. అప్పుడే ఆశీర్వాదం మీకు వస్తుంది. ఇతను ఒక అన్యుడై ఉండి కూడా ఎలా వెళ్తున్నాడో చూడండి. హైందువులు మనం చూస్తే వాళ్ళు గుళ్ళకి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు, దేనితో వెళ్తారో తెలుసా? ఒక బుట్ట పట్టుకుంటారు. ఆ బుట్టలు ఏమేమి ఉంటాయి? కొబ్బరికాయలు ఉంటాయి, సాంబ్రాణి ఉంటుంది, అట్టుపళ్ళు ఉంటాయి, ఇంకా ప్రసాదం ఉంటుంది. ఇంకా మీరందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా, చెప్పండి అమ్మా, అంటే ఉంటాయా లేవా? పశువు కుంక అన్నీ ఉంటాయి లేదా? అన్నీ పట్టుకుని ఎవరికి ఇస్తారు? పూజారికి ఇస్తారు. దేవుడికి ఇస్తారు, పూజారికి ఇస్తారా? అది ఎందుకంటే పూజారికి ఇవ్వలేదనుకో దేవుడు పూజ చేయడు. అలాగే మీరు దైవజనుడికి ఇవ్వలేదనుకో దైవజనుడు మీ కొరకు అది లెక్క, అంతేకేమీ లేదు. అంతే. వాళ్ళ పూజారులు, మేము దైవజనులు. వాళ్ళేమో మడిని కట్టుకుంటారు, మేమేమో తెల్లబట్టలు వేసుకుంటాం, అంతే. ఇందులో ఏం లేదు. హైందువులు అడిగితే అలా అంటారు, వాళ్ళ పూజలు వాళ్ళ చర్చికి, అంతే. రైట్. ఇక్కడ విషయాలు మీరు ఒక్కొక్కరు అర్థం చేసుకోండి. అతను ఒట్టి చేతులతో వెళ్ళకుండా సైన్యముతో వెళ్ళాడండి, పనివారుతో వెళ్ళాడండి, గుర్రములతో, రథములతో వెళ్ళాడండి, వెండితో బంగారంతో వస్త్రాలతో వెళ్ళాడండి. వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. చదువు, త్వర చదువు. ఎలీషా చాలు. ఇక్కడ చూడండి, అదే ప్లేస్లో ఇప్పుడున్న దైవజనులు ఎవరైనా కావచ్చు, నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలాంటి ఒక దేశానికి సైన్యాధ్యక్షుడు అంతమంది పరివారముతో వస్తూ ఉంటే దైవజనుడు ఏం చేస్తాడు? ఉన్న పాటునే లేచి వెళ్ళిపోయి ఎలా అంటాడు? ఘనంగా స్వాగతం చెప్తాడు, ఘనపరుస్తాడు, అవసరమైతే సాష్టాంగ నమస్కారం కూడా చేస్తాడు. ఎందుకని? ఆయన్ని బట్టి కాదు, ఆయన వెనక ఉన్న, ఆయన వెనకాల ఏముంది? అది దాన్ని బట్టి. రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, సైన్యం ఉంది. వాటన్నిటిని బట్టి సలాము కొడతాడు.
వీడి దగ్గర కంపు కొడుతుంది, అయినా కానీ సలాం కొడతాడు. కుష్ఠరోగి దగ్గర ఏముంటుంది చెప్పండి? కంపు తప్ప ఏముంటుంది చెప్పండి? దుర్వాసన ఉంటుంది, అయినా కానీ ఓర్చుకుంటాడు. ఆహా, ఇది దుర్వాసన కాదయ్యా, ఇది ధనవాసన. ఇది దుర్వాసన కాదయ్యా, ఇది బంగారపు వాసన. ఇది బంగారపు వాసన కాదయ్యా, ఇది వెండి వాసన. ఇది వెండి వాసన కాదయ్యా, ఇది వెలగల వస్త్రాల వాసన. ఆ పక్కన వాళ్ళు అంటారు, చిన్న చిన్న సేవకులు ఉంటారు కదా, అయ్యా దుర్వాసన, అలా వండుకుంటారు. కాసేపు ముక్కు మూసుకుంటే వీడి దరిద్రం వదులుతుంది, మనకు అవన్నీ వస్తాయి. కానీ ఎలీషా, రోషము కలిగిన ఎలీషా, దేవుని కొరకు రోషము కలిగిన వాడు, ప్రతిష్టత కలిగిన వాడు, తన పనిలో నమ్మకమైన వాడు. డబ్బు కొరకు సేవకు రాలేదు, కానీ ఆత్మల కొరకే, ఆత్మల సంపాదన కొరకే సేవకు వచ్చిన గొప్ప దైవజనుడు అండి. అలాంటి దైవజనుడు ఈ రోజుల్లో ఉంటే ఎంత బాగుండేది. అలాంటి అభిషేకం ఈ రోజుల్లో ఉన్న దైవజనులకు ఉంటే ఎంత బాగుండేది. అక్కడే ఉన్నాడండి ఎలీషా, కాలు కూడా కిందకు పెట్టలేదండి. ఇలాగ ఆజ్ఞించాడంతే, నయమాను నువ్వు వచ్చావు కదా, నీ వెండి నీ బంగారు నీ దగ్గర పెట్టుకో, నువ్వు ఒక్కడవే వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు ములుగు, స్నానం చేయి అన్నాడు. ఈలోగా వీడికి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు మనం కోపం తెచ్చుకుని చాలు. చూసావా, ఇటు కుష్టి ఉంది, కానీ ఏముంది వీడి దగ్గర? గర్వం ఉంది. ఇటు కుష్టి కలిగిన వాడే, కానీ ఇటు గర్వం కలిగిన వాడే. అక్కడ రాక వచ్చాడు కదా, వచ్చిన తర్వాత తగ్గించుకుంటే ఏమవుతుంది? చాలామంది ఇక్కడ రాక వస్తారు కానండి, లోపల రాక వస్తారు కానండి, ప్రార్థన చేయించుకోరు కొంతమంది. ఇదో కుష్టి. లోపల రాక వస్తారు కానీ దైవజనుడితో ప్రేమగా మాట్లాడరు, ఇదో కుష్టి. ఇక్కడ రాక వస్తారు కానీ కుర్చీల మీద కూర్చుని వాళ్ళ స్టేటస్ ఏమాత్రం తగ్గించుకోకుండా, తగ్గింపు జీవితం లేకుండా ఇక్కడ దాకా బాగానే వస్తారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు. వీడు అలాంటోడే. ఇలాంటి బ్యాచ్ ఈరోజు క్రైస్తవ్యులు ఎంతమంది లేరు? వీడు ఇక్కడ రాకొచ్చాడా? వచ్చినోడు వాడి వ్యాధి కలిగినట్టుగా కాంప్రమైజ్ అయ్యి తగ్గించుకుని ప్రవక్త చెప్పిన మాట వెంటనే వింటే అయిపోద్ది కదా. అక్కడ రాకొచ్చి అంటాడు, రథం దిగి, నేనేమనుకున్నాను తెలుసా అంటే ఏమనుకున్నాడు? నేను ఎవరిని? సైన్యానికి అధిపతిని, సైన్యాధిపతిని. నాకు దేవుడు ఎన్ని దేశాల మీద విజయాలు ఇచ్చాడు, ఇవన్నీ అతనికి తెలియదా? నేను ఎంత ఉట్టు చేతిలో వచ్చాను, పోనీ ఎంత బంగారు వెండిని తీసుకొచ్చాను కదా, వెలగల వస్తువులు తీసుకొచ్చాను కదా, నా రథాలు చూసైనా, నా గుర్రాలు చూసైనా, నా ధనం చూసైనా, నా వెనకాల ఉన్న విజయాలు చూసైనా కానీ అతను దిగి రావాలి కదా. రెండోది, యేసు నామంలో లేదా తండ్రి అయిన నామంలో చెయ్యి నా మీద ఆడించి నాకు స్వస్థత కలిగించి నాతో మంచిగా పరామర్శించి నన్ను పలకరించి నన్ను హత్తుకుని పంపించుంటే ఎలాగుండేది? ఇదేమి లేదే. కేవలం ఏమంటున్నాడు? ఓన్లీ మాట మాత్రమే సెలవిచ్చాడు. ఈలోగా కోపగించుకుని ముఖం చిన్నది అయిపోయింది మనోడిది. అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళిపోదామని మూటములు సర్దుకుని మళ్ళీ అందులో వేసుకుని మళ్ళీ వెనక్కి ప్రయాణం వెళ్దామని సిద్ధపడుతూ ఉన్నాడు. ఈలోగా ఎవరో మనలో చర్చిలో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉండాలని ఆశ. అలాంటి వ్యక్తులకి ఎలా బుద్ధి చెప్తున్నాడు తెలుసా? ఒకడు నిజంగా జ్ఞానం కలిగిన వాడు పక్కనే ఉన్నాడు. అతని దాసులలో ఒకడు వచ్చి, ఈ దాసుడు మామూలుడు కాదు, గద్దించేవాడు, సరైన రీతిలో బుద్ధి చెప్పేవాడు. సంఘంలో ఎవరు కావాలో ఈ రోజున మనకు తెలుసా? ఇలాంటి పరిస్థితులు సంఘంలో చాలామందికి వస్తూ ఉంటాయి. సంఘాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. నాకు పాట ఇవ్వలేదనో, నాకు ఆరాధన ఇవ్వలేదనో, లేకపోతే నాకు ఇంకోటి చేయలేదనో, నా పేరు ఎత్తలేదనో, నన్ను పొగడలేదనో. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మొక్క చిన్న బుచ్చుకుంటారు. అప్పుడు నువ్వు ఒక దాసునిగా మార్చబడి దైవికమైన దాసుడుగా మార్చబడాలి. నువ్వు దేవుని దాసునిగా మార్చబడాలి. నువ్వేం చేయాలి తెలుసా? వెంటనే ఈ సంవత్సరం అంతా నువ్వు విన్నావు కదా, ఇంటికి వెళ్ళినంటే నువ్వే నెమ్మదిగా ఇంటికి వెళ్ళి, అక్క ఎందుకక్క అలా కోపడతావు?
దైవజనుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు కదా. మనం ఎప్పటి నుంచో ఉంటున్నాం కదా, మనం అలా కోపడొచ్చా? అలాగ అర్థం చేసుకోవచ్చా? నువ్వే ఇతరులకు మాదిరిగా ఉండవలసింది పోయి నువ్వే అలా కోపగించుకుంటే, ముఖం చిన్నపుచ్చుకుంటే దానికి అర్థమేంది ఉందక్క అని నువ్వు వెళ్ళి ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక ఆత్మీయురాలుగా వెళ్ళి పరామర్శించి బలపరిచి తిరిగి వచ్చేదానిగా ఉందవుగాక. అంతేగాని కొంతమంది ఏం చేస్తా తెచ్చి ఇదే ఆసరాగా తీసుకుని సాతానుగాడు పొలాలు పెడతాడు. నిన్ను అలాగంటాడు. రాని అక్క నిన్న అసలు నీ రేంజ్ ఏంటి తెలుసా? నిన్ను ఇలాగంట బోయింబల్ నుంచి వస్తున్నా నువ్వు, నీ రేంజ్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి అలాగంటాడా? ఇక్కడ ఎన్ని చర్చిలు లేవు ఇక్కడ అని అక్కడ దాకా వెళ్ళే అవకాశం లేకపోయినా కనీసం ఫోన్ చేసి అయినా చెప్తామా లేదా? అలాంటి తల్లులు ఉంటే, అలాంటి తండ్రులు ఉంటే కళ్ళు మూసుకుంటే నేను ఒకసారి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా అంటే నేనే అలా అంటున్నా. ఇట్లా సంఘంలో ఎలాంటి వ్యక్తులు కావాలి? ఇది సంఘానికి కావాల్సిన వాళ్ళు. పాటలు కాదు, పాడినోళ్ళు కాదు మాకు కావాల్సింది. బలపరిచేవారు సంఘానికి కావాలి. పడిపోతున్న వారు లేవనెత్తేవాడు సంఘానికి కావాలి. కృంగిపోతున్న వారిని లేవనెత్తేవాడు కావాలి సంఘానికి. ఆలోచన చేయండి. ఈ యొక్క సైన్య అధ్యక్షుడికి పనివాడు అంటున్నాడు, అయితే ఒకడు వచ్చి, నాయనా ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నువ్వు అంటే గొప్ప కార్యం అంటే ఏంటి? ఇతను తీసుకెళ్ళి అక్కడ ఒక యేసుప్రభు గారు ఫోటో పెట్టి దానికి దండ ఏమంటే అది ఘనంగా ఎంచుతాడు మనోడు కదా. లేదా నయమను నీ కుష్టి పోవాలంటే నువ్వు ఒక 1000 మందికి భోజనాలు పెట్టాలి ఇప్పుడు అంటే పెట్టేవాడు. అది ఘనపరచబడ్డం మనోడికి. లేదా నువ్వు 1000 మందికి వస్త్రాలు పంచిపెట్టాలి, లేకపోతే 1000 మందికి ఇల్లులు కట్టించాలి అని ఇలాంటి ఘనమైన కార్యాలు చెప్తానంట అతడు ఘనంగా ఎంచుకుని చేసేవాడట. కానీ ప్రవక్త ఏం చెప్పట్లా. ఏమంటున్నాడు? ఇవేం వద్దయ్యా, నీ వెండి నీ దగ్గరే ఉన్నాయి, నీ బంగారం నీ దగ్గరే ఉన్నాయి, నీ వస్త్రాలు నీ దగ్గరే ఉన్నాయి, నీ సైన్యము నీ దగ్గరే ఉన్నాయి, నీ రథాలు నీ దగ్గరే ఉన్నాయి, నీ గొప్పతనం నీ దగ్గరే ఉన్నాయి, నీ విజయాలు నీ దగ్గరే ఉన్నాయి. ఇవేవి నాకొద్దు, ఇవేవి ప్రభుకొద్దు. ప్రభుకి ఎవరు కావాలంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారు కావాలి, తగ్గింపు జీవితం కలిగిన వారు కావాలి, లోబడే జీవితం కలిగిన వారు కావాలి, విధేయత చూపే వ్యక్తులు కావాలి అని, అలాంటి అనుభవాలు కలిగిన వ్యక్తులు కావాలి నా ప్రభుకి అని చెప్పి ఆ వ్యక్తిని నువ్వు వట్టి చేతులతో వెళ్ళి ఇవేం పట్టుకెళ్ళొద్దు, అవన్నీ పక్కన పెట్టాయి. నా దేవుడు ఇట్లా లొంగిపోయేవాడు కాదు అని వట్టి చేతులతో వెళ్ళమన్నాడండి. వెళ్ళి యోగ్దాను నదిలో దిగమన్నాడు. దిగిన తర్వాత ఏం చెప్పాడు అక్కడ? అయితే ఆమేన్. దేవునికి మహిమ. చప్పట్లు కొడుతుంది, దేవునికి మహిమ పడద్దా. ఇక్కడ ఒకటి దైవజనుడి మాట ముందు చంకొచ్చాడు కానీ తన స్థితిని బట్టి లోబడలేదు. కానీ దాని తర్వాత వివరంగా దాసుడు చెప్పిన తర్వాత పూర్తిగా అర్థం చేసుకుని లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అనబడిన వారి దగ్గరికి వెళితే ఇవన్నీ తీసుకువెళ్ళాలి. కానీ ఈ దేవుని దగ్గరికి వస్తే, ఇలాంటి సేవకుడి దగ్గరికి వస్తే ఇవేం అవసరం లేదన్నమాట. ఆయనకి ఏం కావాలి? సామెతలో ఒక మాట రాయబడి ఉంది, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. అంతే చాలు, నీ హృదయం ఇస్తే చాలు. లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారికి నీ వెండిని బంగారం కావాలేమో కానీ నాకైతే నీవు కావాలి, నీ హృదయం కావాలి, నీ పాపం నాకు కావాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మాట మాత్రం సెలవిమో, నా దాసుడు స్వస్థపరచబడతాడని మరొక సైన్యాధికారి అన్నాడా లేదా?
మంచి సైనికుడు ఏమన్నాడు తెలుసా? సైన్య అధ్యక్షుడు, అయ్యా నీ మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు. అదే మాట దైవజనుడి నోటి నుంచి వచ్చిన మాట. అదే ఆ మాట వెళ్ళింది, ఆ మాట బలపరిచింది, ఆ మాట పురుకొల్పింది. ఆ మాట ద్వారా వ్యక్తి నెమ్మదిగా యోగ్దాన నదిలోకి వెళ్ళాడు. వెళ్ళి యోగ్దాన నదిలో ఎన్ని మార్లు ములగమన్నాడు? 7 మార్లు. ఎందుకు ములగమన్నాడు? ఒకసారి ములగమనొచ్చుగా, 2 సార్లు అనొచ్చుగా, 3 సార్లు అనొచ్చుగా, 4 సార్లు అనొచ్చు కదా. 7 సార్లు ఎందుకు అన్నాడు? 7 సంపూర్ణతకు గుర్తు కదా, 7 పరిపూర్ణతకు గుర్తు కదా. ఆ 7 అనే అనుభవాలు చాలా ఉన్నాయి. ఆ 7 అనే మాట ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడం టైం లేదు. కానీ ఆ 7 అనే మాట 7 మార్లు ములగమంటే 7 మార్లు ములిగాడు. ములిగి 7సారి ఒక్కసారి ములుగుతున్నాడు, శరీరంలో మార్పు కనపడుతుంది. 2సారి కొంచెం మార్పు, 3సారి కొంచెం, 4సారి, 5సారి, 6సారి, 7సారి ములుగు లేచినప్పటికీ అతని దేహము పసిపిల్లవని దేహం వలె మార్చబడి ఉన్నది. ఆహా, అతడి శుద్ధి. దేవునికి మహిమ కలుగునుగాక. 7సారి లేచి చూసినప్పుడు తన దేహం చూసి తనకి ఆశ్చర్యం కలుగుతుంది. నేనేనా ఇది అని అనుకుంటున్నాడు. ఎవడైతే క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. పాతవన్నీ గతించిపోయినాయండి. క్రొత్త వ్యక్తిగా మార్చబడ్డాడు, నూతన సృష్టిగా మార్చబడ్డాడు. ఇప్పుడు పైకి నెమ్మదిగా వస్తూ ఉన్నాడు, నెమ్మదిగా పైకి వస్తూ ఉన్నాడు. చదవమ్మాట. అప్పుడు అతడు అది ఇక్కడ ఇతరులు నేర్చుకోవాల్సిన రెండో విషయం. సమయం అయిపోతుంది, నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, చాలా లోతుగా చెప్పాలని ఆశ అయితే ఉంది, కానీ సమయాన్ని పాటించాలి కదని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మిగతా విషయాలు మరొకసారి నేను మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ములిగిన తర్వాత అతనిలో మార్పు ఏంటి తెలుసా? ములిగాడు, పైకి లేచాడు. ఇంతకీ యోగ్దాన నది, ఆ ప్రాంతం అంతా కూడా యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రాంతం. అది యోగ్దాన నదిలో ఏమున్నాయి చెప్పండి? నీళ్ళు ఉన్నాయి. నీళ్ళకు దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, వాక్యం అని ఉదక స్నానము చేత పవిత్రులను కన్యకగా మిమ్మల్ని నిలబెట్టాలని వాక్యముతో ఉదక స్నానం చేపిస్తూ ఉన్నానని అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. ఆ నీళ్లు వాక్యానికి సాదృశ్యం, ఆ నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, ఆ నీళ్లు శుద్ధీకరణకి సాదృశ్యం. ఈ అనుభవాలు అందులో ఉన్నాయి కనుక అతను లేచినప్పుడు పసిపిల్ల దేహం వల్ల తన దేహం మార్చబడింది. నెమ్మదిగా యోగ్దాన్ని గొట్టు మీదకి వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత అవసరం తీరిపోయింది కదా, నేను బాగుపడ్డాను కదా, నాకు స్వస్థత వచ్చింది కదా అని సంతోషంతో గంతులు వేసుకుంటూ తిరిగి వెనక్కి వెళ్ళిపోలేదు. కానీ ఇతను చేసిన పని ఏంటి తెలుసా? అప్పుడు అతడు తన పరివారం అందరినీ తీసుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఎస్, అబ్బా, చూసారా? సైన్యం అంతటితో వెళ్ళాడండి. సైన్యం అంతటితో వెళ్ళి ఎలీషా ప్రవక్త ఎదురు నిలబడి అంటాడు, అయ్యా ఇశ్రాయేలు దేశంలోనే ఇలాంటి దేవుడు మరెక్కడా లేడు, లోకం అంతట్లో కూడా లేడయ్యా, మరి ఒక దేవుడు లేడు. నేను ఎరుగుదును. నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, ఈయన లోక రక్షకుడే నాకు అర్థమైంది, ఈయన విమోచకుడే నాకు అర్థమైంది, ఈయనకి ఏ భేదము లేదని నాకు అర్థమైంది, ఈయన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రమైన త్రోసివేయడనే విషయం కూడా నాకు అర్థమైంది. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వస్తారో, అలా ఎలాంటి వారైనా, ఎంత ఘోర పాపి అయినా ఆయన యొద్దకు వస్తే ఆయన కనికరిస్తాడని నాకు అర్థమైంది, ఆయన కటాక్షిస్తాడని నాకు అర్థమైంది, ఆయన స్వస్థపరుస్తాడని నాకు అర్థమైంది, ఆయన బలపరుస్తాడని నాకు అర్థమైంది, ఆయన క్షమిస్తాడని నాకు అర్థమైంది. ఆయన మళ్ళా పూర్వపు వైభవం, పూర్వపు జీవితం మళ్ళా తీసుకొస్తాడని నాకు అర్థమైందయ్యా. ఇది ఎవ్వరు చేయలేరయ్యా, ఇది యేసయ్య వల్లనే సాధ్యము.
ఆ యేసయ్య వలన ఇది సాధ్యము. నేను పోగొట్టుకున్న సంతోషం అంతా తిరిగి మళ్ళీ నాకు వచ్చిందయ్యా. ఎన్నో రాత్రులు గడిపానయ్యా, నిద్రలేని రాత్రులు. ఎంతో దుఃఖపడ్డానయ్యా, ఎంతో వేదన పడ్డానయ్యా. ఇవన్నీ కూడా ఒక మాట రాయబడి ఉంది కదా, రాత్రి అంతయు ఏడ్చినను ఉదయమునే సంతోషము కలుగును అని రాయబడి ఉంది. నీ దుఃఖ దినములు సమాప్తం చేయబడి ఉన్నదని రాయబడింది. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని రాయబడింది. నీ కన్నీటిని నాట్యంగా మార్చేవాడను నేనే. మోడుబారి నీ జీవితాన్ని చిగురింప చేయబడను నేనే. మారాలంటే నీ బ్రతుకును మాధుర్యంగా మార్చేవాడను నేనే. నీ ప్రతి అవసరత తీర్చేవాడు నేనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ముగిస్తూ ఉన్నాను. మిగతా విషయాలు దేవుని చిత్తమైతే మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఏ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. ఇప్పటి వరకు మీరు విన్న మాటల్ని ఒక్కసారి మనసుకు తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. ఒక్కసారి